నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. నే కార్తీక్ అర్వా. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల వచ్చే 6 అనారోగ్య సమస్యలేవి తెలుసుకుందామా? మారిన జీవనశైలి కారణంగా తరచూ రాత్రి ఆలస్యంగా భోజనం చేయాల్సి వస్తోంది. రాత్రి భోజనం ఆలస్యంగా చేసే ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా హానికరం. దీని కారణంగా భవిష్యత్తులో ప్రమాదకరమైన అనేక వ్యాధులు తలెత్తవచ్చు. రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. నేటి బిజీ లైఫ్లో రాత్రి సమయంలో ఆలస్యంగా తినడం సర్వసాధారణమైపోయింది. కానీ ఆలస్యంగా తినడం వల్ల ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా? అవును, రాత్రి ఆలస్యంగా భోజనం చేసే అలవాటు అనేక మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయి. అందుకే మన పూర్వీకులు, వైద్య నిపుణులు రాత్రి భోజనం త్వరగా చేసేయాలని సలహాలు కూడా ఇస్తుంటారు. రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల కలిగే నష్టాలు జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయట. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పూర్తిగా విశ్రాంతి తీసుకోలేదు. దీనివల్ల అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. రాత్రిపూట సహజంగానే జీర్ణక్రియ మందగిస్తుంది. దీని కారణంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, అరగదు. దీనివల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవచ్చు. అధిక బరువు రాత్రిపూట ఈ భోజనం ఏదైతే తినటం వల్ల ఆహారం శరీరంలో కొవ్వుగా నిలవగా ఉండిపోతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. ముఖ్యంగా మీరు నిద్రపోయే ముందు తింటే ఈ సమస్య మరింత పెరుగుతుంది. కడుపు బరువుగా ఉండడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. తద్వారా నిద్ర నాణ్యత కూడా క్షీణిస్తుంది. క్వాలిటీ ఆఫ్ స్లీప్. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. దీని కారణంగా శరీరంలో క్యాలరీలు బర్న్ అయ్యే ప్రక్రియ నెమ్మదిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదం కూడా ఉత్పన్నమయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల బరువు మనం పెరుగుతాం. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం. ఇది గుండెకు హాని కలిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు మనకి తలెత్తుతాయి అన్నమాట. సో రాత్రి ఆలస్యంగా తినడం వల్ల రక్తంలో షుగర్ స్పైక్ ఇన్సులిన్ స్పైక్ అనేది ఉండటం వల్ల ఇది మధుమేహానికి దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.